ఈరోజు ఒంగోలు నగరంలోని మంగమ్మ కాలేజీ గ్రౌండ్లో శ్రీ దామచర్ల ఆంజనేయులు సక్కుబాయమ్మ మెమోరియల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావు. ఈ టోర్నమెంట్ మొదటి బహుమతి కొల్లా వెంకట్రావు, రెండో బహుమతి మండువ లావణ్య, మూడో బహుమతి షేక్ కరిమల్లా డొనేషన్ చేశారు. ఈ టోర్నమెంట్ కార్యక్రమానికి 10 రోజులు నిర్వహిస్తామని, ఇప్పటికే 30 టీములు వచ్చాయని, ఇంకా వస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమం టోర్నమెంట్ నిర్వాహకులు కళ్యాణ్, కమిటీ సభ్యులు ఉండవల్లి రాము, వెంకటేశ్వర్లు, బచ్చిపోయిన శ్రీనివాసరావు, బోడాపూడి శివప్రసాద్, పఠాన్ జాకీర్ ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులోన దలిసి, కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి, ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. మన జనార్దనన్న ప్రజలందరికీ అండా దండ, అభివృద్ధికి అర్థం తెలిపే తెలుగుదేశం జెండా, అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎదనిండా, జనం మెచ్చిన నాయకుడే మన జనార్దను అన్నా, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ, మన జనార్దనన్న దేరా ఈ ఒంగోలు గడ్డ. ఎగిరే బాల్కి వెళ్ళారు. చిన్నగా కొట్టండి. కొంచెం దూరంగా వెళ్ళమ్మా.
ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దన వచ్చు 100 మందికి బయటికి తన్నుకుంటారు అక్కడ 1500 మంది మందికి బట్టలు పంపిణీ రమ్మంటే పోతే 100 మంది బయటకు వాళ్ళు తీస్తున్నా శివ ఇటా శివ రామ నువ్వు ఏం కదరా ఎండకించుంటారు మేడం Caller name? Gopi. క్రిస్మస్ సందర్భంగా మన యూత్ అందరూ కూడా కలిసి క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు. అది కూడా దామచర్ల ఆంజనేయ సక్కుబాయి మన మెమోరియల్ ట్రస్ట్ పైన ఈరోజు టోర్నమెంట్ పెట్టారు. మన జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లా నుంచి కూడా 10 రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మంగమ్మ కాలేజీ వాళ్ళంతా కూడా పర్మిషన్ ఇచ్చి వాళ్ళంతా ఈ గ్రౌండ్లో పెట్టుకోవటం జరిగింది. చాలా సంతోషం. మన యూత్ అంతా కూడా ఒక మంచి ఆర్గనైజేషన్లో ఈరోజు ఉండే ఈ క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి అందరూ కూడా యాక్టివ్ అయ్యి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ని పెట్టుకోవటం, దానికి మమ్మల్ని కూడా పిలవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. కాబట్టి వచ్చిన టీమ్స్ని కూడా పరిచయం చేశారు. వాళ్ళకు కూడా అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. తప్పకుండా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ ఆర్గనైజ్ చేసిన డోనర్స్ కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మంగమ్మ కాలేజ్ గ్రౌండ్లో దామచర్ల ఆంజనేయులు సక్కుబాయమ్మ మెమోరియల్ తరఫున మన కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ టెన్నిస్ బాల్ది జరుగుతుంది క్రిస్మస్ సందర్భంగా.
దీనికి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు మన వెంకట్రావు గారు, మన మండువ లావణ్య గారు, కరీముల్లా యూత్ కరీముల్లా మాజీ చేస్తున్నారు. ఈ టీంలు మొత్తం 30 నుంచి 40 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. వాళ్ళందరూ బాగా చక్కగా ఆడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నేను క్రిస్మస్ సందర్భంగా దామచర్ల ఆంజనేయులు సక్కుబాయమ్మ మెమోరియల్ క్రిస్మస్ పాలన పెట్టాను. దానికి నాకు సహకారంగా దామచర్ల జనార్దన్ అంత సహకారం చేస్తా అన్నారు. దానికి నాకు సపోర్ట్గా కొండ వెంకట్రావు అని ఫస్ట్ ప్రైజు, మండువ లావణ్య 2వ ప్రైజు, షేక్ కరీముల్లా 3వ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈ టోర్నమెంట్ ఇప్పటి వరకు 30 టీంలు వచ్చినాయి. ఈ టోర్నమెంట్ విజయవంతంగా పూర్తి చేస్తామని, దామచర్ల ఆంజనేయులు సక్కుబాయమ్మ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతంగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ దామచర్ల ఆంజనేయులు సక్కుబాయమ్మ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మా తెలుగుదేశం పార్టీలో సైనికులా పనిచేసే కళ్యాణు, బీసీను, రాము, జాకీరు ఇట్లా కొంతమంది మా తెలుగుదేశం పార్టీ వారిచే ఈరోజు మంగమ్మ కళాశాలలో ఈ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభోత్సవం జరిగింది. ఈ క్రికెట్ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి కప్గా మా వాళ్ళు ఈ రోజున క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ కప్గా మా వాళ్ళు ఈ రోజున ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ టోర్నమెంట్ నిర్వాహకులకి ముందస్తుగా ఆల్ ద బెస్ట్ చెప్తూ, క్రీడల ద్వారా తెలుగుదేశం పార్టీలో యువతని ఎప్పుడు అన్ని వేళల్లో ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజున క్రీడల ద్వారా ఈ రోజున ఈ క్రిస్మస్ ట్రోఫీ నిర్వహించడం కానీ, రేపు తెలుగుదేశం పార్టీ తరఫున సంక్రాంతికి కూడా ఇట్లానే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా త్వరలో క్రికెట్ టోర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. యువతని అన్ని విధాలుగా క్రీడల ద్వారా స్పోర్టివ్నెస్ రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.